ఈరోజు మురళి 31/12/2024. మధురమైన పిల్లలారా, బాబా ఏదైతే ప్రతిరోజు చదివిస్తున్నారో ఆ చదువుని ఎప్పుడూ మిస్ కాకూడదు. బాబా ఏదైతే ప్రతిరోజు చదివిస్తున్నారో ఆ చదువుని ఎప్పుడు మిస్ కాకూడదు. ఈ చదువు ద్వారానే లోపల సంశయాలన్నీ దూరం అయిపోతాయి. బాబా అంటున్నారు, బాబా యొక్క చదువు మిస్ కాకుండా రోజు చదువుకుంటే ఏ సంకల్పాలు వచ్చినా ఏ ప్రశ్నలు వచ్చినా అన్నీ సమాప్తమైపోతాయి. ప్రశ్న: బాబా హృదయాన్ని జయించేందుకు ఉపాయమేమి? జవాబు: బాబా హృదయాన్ని జయించేందుకు ఎప్పటి వరకు సంగమయుగం ఉంటుందో అప్పటి వరకు బాబా ముందు ఏమీ దాచకండి. మీ నడవడిక పైన పూర్తి ధ్యాసనుంచండి. అయినా ఒకవేళ పాపకర్మ జరిగితే అవినాశి డాక్టర్కి వినిపించండి. తేలికగా అయిపోతారు. డాక్టర్ దగ్గర రోగం చెప్తే నయం అయిపోతుంది కదా, తేలికగా అయిపోతారు. బాబా ఏ శిక్షణనైతే ఇస్తున్నారో ఇదే వారు చూపించే దయ. బాబా ఇచ్చే శిక్షణనే బాబా చూపించే దయ. కృప లేదా ఆశీర్వాదం, అదే దయ, కృప లేదా ఆశీర్వాదం. బాబా చదువు నేర్పించడమే దయ, బాబా చదువు నేర్పించడమే కృప, ఆశీర్వాదం. బాబా అంటున్నారు, కాబట్టి బాబా నుండి దయ లేదా కృప కోరుకునేందుకు బదులుగా మీపైన మీరు కృప చూపించుకోండి. ఇటువంటి పురుషార్థం చేసి బాబా హృదయాన్ని జయించండి. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. బాబా హృదయాన్ని జయించేందుకు ఉపాయం ఏమి అంటే బాబా అంటున్నారు, సంగమయుగం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు బాబా హృదయాన్ని గెలవాలంటే బాబా ముందు ఏది దాచకండి. మీ నడవడిక పైన పూర్తి ధ్యాసను ఉంచండి. అయినా ఒకవేళ పాపకర్మ జరిగితే పొరపాటున అవినాశి డాక్టర్తో వినిపించండి. తేలికగా అయిపోతారు. బాబా ఏ శిక్షణనైతే ఇస్తున్నారో ఇదే వారు చూపించే దయ లేదా కృప లేదా ఆశీర్వాదం. ఏదైనా ఒకటే, దయ అన్నా కృప అన్నా లేదా ఆశీర్వాదం అన్నా ఒకటే. కాబట్టి బాబా నుండి దయ లేదా కృప కోరుకునేందుకు బదులుగా మీపైన మీరు కృప చూపించుకోండి. ఇటువంటి పురుషార్థం చేసి బాబా హృదయాన్ని జయించండి. ఓం శాంతి. కొత్త ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో దుఃఖము ఉంటాయి అనేది ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. దుఃఖంలో అందరూ దుఃఖం లేకొచ్చేస్తారు, మరియు సుఖంలో అందరూ సుఖం లేకొచ్చేస్తారు. అందరూ అంటే ప్రపంచమంతా. సుఖ ప్రపంచంలో దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. మళ్ళీ ఎక్కడైతే దుఃఖం ఉంటుందో అక్కడ సుఖము యొక్క నామరూపాలు లేవు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ పుణ్యము యొక్క నామరూపాలు ఉండవు. ఎక్కడైతే పుణ్యం ఉంటుందో అక్కడ పాపము యొక్క నామరూపాలు ఉండవు. అది ఏ ప్రదేశము? పుణ్యం యొక్క ప్రదేశం ఏది? ఒకటేమో సత్యుగం, రెండవదేమో కలియుగం. పాప ప్రపంచం కలియుగము, పుణ్య ప్రపంచం సత్యుగం. బాబా అంటున్నారు, ఇది పిల్లల బుద్ధిలో తప్పక ఉండే ఉంటుంది. ఇప్పుడు దుఃఖ సమయం పూర్తి అవుతోంది మరియు సత్యుగం కోసం తయారవుతోంది. ఇప్పుడు మనం ఈ పతిత చీచీ ప్రపంచం నుండి అటువైపు సత్యుగంలోకి అనగా పావన ప్రపంచం రామరాజ్యంలోకి వెళ్తున్నాం. కొత్త ప్రపంచంలో సుఖం ఉంది, పాత ప్రపంచంలో దుఃఖం ఉంది. అలాగని ఎవరైతే సుఖమిస్తారో వారే దుఃఖాన్ని కూడా ఇస్తారని కాదు. ప్రపంచంలో వాళ్ళు చెప్తారు కదా, సుఖం ఇచ్చేవాడు నువ్వే, దుఃఖం ఇచ్చేవాడు నువ్వే అని భగవంతునికి చెప్తారు. బాబా అంటున్నారు, వారే దుఃఖమును కూడా ఇస్తారని కాదు, సుఖము కూడా బాబా ఇస్తారు. దుఃఖం రావణుడు ఇస్తాడు. ఈ శత్రువు యొక్క దిష్టి బొమ్మను ప్రతి సంవత్సరము కాల్చుతారు. దుఃఖం ఇచ్చేవాడిని ఎప్పుడు కాల్చడమే జరుగుతుంది. పిల్లలకు తెలుసు, ఎప్పుడైతే అతని రాజ్యం పూర్తి అవుతుందో అప్పుడు శాశ్వతంగా అంతమైపోతాడు. రావణుడు శాశ్వతంగా అంతమైపోతాడు ఎప్పుడైతే ఆయన రాజ్యం ప్రారంభమవుతుందో. కాల్చడం జరుగుతుంది. పంచవికారాలే అందరికీ ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తూ వస్తాయి. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీ బుద్ధిలో మేం బాబా వద్దకు వెళ్ళాలి అనేదే ఉండాలి. ఇక్కడ కూర్చున్నా మేం బాబా వద్దకు వెళ్ళాలనేదే ఉండాలి. రావణ్ణి మీరు తండ్రి అని అనరు. రావణ్ణి ఎవరన్నా పరంపిత పరమాత్మ అని అనడం మీరు ఎక్కడన్నా విన్నారా?
ఎన్నటికీ కాదు. కొందరు లంకలో రావణుడు ఉండేవాడని భావిస్తారు. ఈ ప్రపంచమంతా లంక అని బాబా అంటున్నారు. బాబా ఏమంటున్నారు? రావణ్ణి మీరు తండ్రి అని అన్నారు. రావణ్ణి ఎవరన్నా పరంపిత పరమాత్మ అని అనడం మీరు ఎక్కడన్నా విన్నారా? ఎవ్వరు అన్నారు తండ్రి అని. వాళ్ళ కొడుకులు అనొచ్చు అంతే. అసలు రావణుడే లేడు. యాక్చువల్గా రావణుడు అంటేనే ఏడిపించేవాడు అని సంస్కృతంలో అర్థం. వికారాలే ఏడిపించేటివి, ఇంకేమీ లేవు. కొందరు లంకలో రావణుడు ఉన్నాడని భావిస్తారు. ఈ ప్రపంచమంతా లంక అని బాబా అంటున్నారు. వాస్కోడిగామా స్టీమర్ లేదా నౌక పైన భూమండలం అంతా తిరిగాడు. కొలంబస్, వాస్కోడిగామా వీళ్ళంతా సైంటిస్టులు. ప్రముఖ నావికుడు. ఏ సమయంలో అయితే అతడు తిరిగాడో అప్పుడు స్టీమర్లు మొదలైనవి లేవు. రైలు కూడా స్టీమ్ పైన నడిచేవి. విద్యుత్ అనేదే లేదు. ఇప్పుడు బాబా అంటున్నారు ప్రపంచమైతే ఒక్కటే ఉంది. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా తయారవుతోంది. స్థాపన, పాలన, వినాశం అని కూడా అనకూడదు. ముందు స్థాపన, తర్వాత వినాశనం, తర్వాత పాలన. స్థాపన, పాలన, వినాశం అనకూడదు. స్థాపన, వినాశం, పాలన ఇవి సరైన పదాలు. తర్వాత రావణ్ణి పాలన ప్రారంభమవుతుంది. అది అసత్యమైన వికారి పతితులుగా తయారయ్యే పాలన. దానితో అందరూ దుఃఖితులవుతారు. బాబా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఇక్కడైతే తమోప్రధానమైన కారణంగా బాబానే సర్వవ్యాపి అనేస్తారు. చూడండి ఎలా తయారయ్యారో. ఇది పిల్లలైన మీ బుద్ధిలో నడుస్తూ తిరుగుతూ కూడా ఉండాలి. ఇది చాలా సహజమైనది. కేవలం అలఫ్ విషయం. ముసల్మాన్లు కూడా లేస్తూనే అల్లాని స్మృతి చెయ్యమని అంటారు. వారు కూడా పొద్దున్నే లేస్తారు. రంజాన్ పండుగప్పుడు చూడల్లా 3 గంటల నుంచినే వాళ్ళు సూర్యోదయం అయిన తర్వాత తినకూడదని 3 గంటల నుంచి అందరినీ లేపిస్తారు. జాగో 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 3 బజ్ గయా, 3:30 బజ్ గయా, 4 బజ్ గయా అని లేపిస్తూనే ఉంటారు. 3:30 అయింది, 3 అయింది, 4 అయింది అని. దానికి బాబా అంటున్నారు పొద్దున్నేనే వాళ్ళు కూడా, ముస్లింలు కూడా ప్రార్థన నమాజ్ చేస్తారు. అల్లాను లేదా ఖుదాని స్మృతి చెయ్యండి అంటారు. మీరు తండ్రిని స్మృతి చెయ్యండి అంటారు. శబ్దాలు అవే, అర్థం అదే, శబ్దాలు వేరు అంతే. బాబా అంటారు బాబా అన్న శబ్దం చాలా మధురమైనది. అల్లా అనడంలో వారసత్వం గుర్తుకురాదు. తండ్రి అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది. ముసల్మాన్లు తండ్రి అని అనరు. వారు మళ్ళీ అల్లా మియా అని అంటారు. మియా బీబీ అంటే వాళ్ళు ఆదం అండ్ ఈవ్ లేదా భార్యాభర్తలు. ఈ అక్షరాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. పరంపిత పరమాత్మ అని అనడంతోనే శివలింగం గుర్తుకొస్తుంది. యూరోపియన్లు గాడ్ ఫాదర్ అని అంటారు. భారతదేశంలో రాయి రప్పల్ని కూడా భగవంతుడు అనేస్తారు. భగవంతుని స్మృతి చేస్తే బాబా అంటారు వాళ్ళకి విగ్రహమే బుద్ధి లేకొస్తుంది. విగ్రహాన్నే భగవంతునిగా భావించి పూజ చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా. రాళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? పర్వతాల నుండి ప్రవహించే సెలయేళ్లతో రాళ్ళు దొర్లుతూ గుండ్రంగా మృదువుగా అయిపోతాయి. మళ్ళీ ఈ ప్రకృతి సిద్ధమైన గుర్తులు కూడా తయారవుతాయి. దేవీ దేవతల మూర్తులు ఇలా ఉండవు. శిలను చెక్కుతూ చెవులు, నోరు, ముక్కు, కళ్ళు మొదలైనవి ఎంతో సుందరంగా తయారు చేస్తారు. చాలా ఖర్చు పెడతారు. శివలింగాన్ని తయారు చేసే సహజం, కానీ దేవీ దేవతల చిత్రాలను తయారు చేసేది చాలా కష్టం. బాబా అంటారు శివబాబా మూర్తిలో ఖర్చు మాటే లేదు. శివబాబా యొక్క విగ్రహాన్ని తయారు చేసేదానికి ఖర్చే లేదు. రౌండ్గా ఉంటుంది కదా, దానికి ఏం ఖర్చు లేదు. శిల్పి కళ కూడా అవసరం లే. పిల్లలైన మీకు అర్థం అవుతుంది. మేమే దేవీ దేవతలుగా చైతన్యంలో స్వయం తయారవుతున్నాం. చైతన్యంలో ఉన్నప్పుడు పూజ మొదలైనవి ఏవీ ఉండవు. ఎప్పుడైతే రాతి బుద్ధిగా అవుతారో అప్పుడు రాళ్ళ యొక్క పూజ చేస్తారు. చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు. తర్వాత పూజారీలు అయిపోతారు. అక్కడ పూజారులు ఉండరు. రాయి మూర్తులు ఉండవు. అక్కడ విగ్రహాలు ఉండవు. పూజారీలు ఉండరు, విగ్రహాలు ఉండవు. అక్కడ పూజ చేసే అవసరమే లేదు. వాళ్ళు స్వయం చైతన్యంగా ఉన్నప్పుడు పూజ ఎందుకు చేయాలి? దుఃఖం వచ్చినప్పుడు, దుర్గతిలో ఉన్నప్పుడే పూజ అవసరం కదా.
ఎవరైతే చైతన్యంలో ఒకప్పుడు ఉన్నారో వారి గుర్తుగా స్మృతి కోసం రాతి శిల్పాలను ఉంచుతారు. ఇప్పుడు ఈ దేవతల కథ, దేవతల జీవన చరిత్ర ఏమిటో మీకు తెలిసిపోయింది. మళ్ళీ అదే పునరావృత్తి అవుతుంది. ముందు ఈ జ్ఞాన చక్షువు లేని దాని కారణంగా రాతి బుద్ధి వలె ఉండేవారు. ఇప్పుడు బాబా ద్వారా ఏ జ్ఞానం అయితే లభించిందో ఆ జ్ఞానం ఒక్కటే, కానీ దాన్ని తీసుకునేవారు నంబర్ వార్గా ఉన్నారు. బాబా ఇచ్చే జ్ఞానం ఒక్కటే, దాన్ని ధారణ చేసేవాళ్ళు నంబర్ వార్గా ఉన్నారు. మీ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారంగానే తయారవుతుంది. ఇంపార్టెంట్ అది. అన్ని సబ్జెక్టులలోకెల్లా యోగం ప్రాధాన్యం. యోగం ఆధారంగానే ధారణ. యోగం కుదరడానికి జ్ఞానం బేసిక్ అవసరం, తర్వాత సేవ. కానీ ఈ కాలంలో సేవ మొదట, తర్వాత అన్నీ. ఒకటి రుద్రమాల, రెండవది రుండమాల, పుర్రెలమాల ఉంటుంది. ఒకటి సోదరులది, రెండవది సోదరులదు. ఒకటి సోదరులది అంటే ఆత్మలందరూ బాయి కదా. రెండవది సోదరులు అంటే దాంట్లో శరీరం ఉంటుంది. ఆత్మలైన మేము చాలా చిన్న బిందువుల వంటి వారమని మీ బుద్ధిలోకొస్తుంది. భృకుటి మధ్యలో ప్రకాశించే ఒక అద్భుత నక్షత్రమని గాయనం కూడా ఉంది. ఆత్మలైన మేము చైతన్యమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఒక చిన్న నక్షత్రం వంటి వాళ్ళం. మళ్ళీ ఎప్పుడైతే గర్భంలోకొస్తారో అప్పుడు పిండం ముందు ఎంత చిన్నగా ఉంటుంది. పిండం తర్వాత ముందు ఎంత చిన్నగా ఉంటుంది. గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మొదట చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దదవుతుంది, తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. తన శరీరం ద్వారా అవినాశి పాత్రను అభినయిస్తూ ఉంటుంది. ఈ శరీరంని మళ్ళీ అందరూ స్మృతి చేయడం మొదలు పెడతారు. ఈ శరీరమే మంచిగా చెడుగా ఉన్న కారణంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని సత్యుగంలో అన్నారు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఆత్మాభిమానిగా ఉంటారు కదా, అందుకు సత్యుగంలో అన్నారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తోంది. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ఆత్మ పతితమైందని. పతితమైన కారణంగా ఏ పనులైతే చేస్తోందో అవన్నీ తలక్రిందులుగా అయిపోతున్నాయి. బాబా సరైన పనులు చేయిస్తారు. మాయ తలక్రిందులైన పనులను చేయిస్తుంది. బాబా సరైన పనులు చేయిస్తారు, మాయ తలకిందుల పనులు చేయిస్తుంది. అన్నింటికన్నా విరుద్ధమైన పని తండ్రిని సర్వవ్యాపి అనడం. ఆత్మ ఏదైతే పాత్రను అభినయిస్తుందో అది వినాశం లేనటువంటిది. దాన్ని కాల్చరేరు, దానికి పూజ జరుగుతుంది. శరీరమును కాల్చుతారు. ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు శరీరాన్ని కాల్చుతారు. ఆత్మ కనపడదు, ఆత్మ ఇంకొక శరీరంలోకి పోయి ప్రవేశిస్తుంది. ఆత్మ లేకపోతే శరీరంను 2-4 రోజులు కూడా ఉంచరు. కొందరైతే శరీరానికి ఔషధాలు మొదలైనవి రాసి ఉంచుకుంటారు. ఆ శరీరాన్ని ఎన్నాళ్ళైనా ఉంచుకోలేరు. 1 నెల అబ్బబ్బా అంటే అంతకంటే ఎక్కువ ఉంచుకోలేరు. కొందరైతే శరీరానికి ఔషధాలు మొదలైనవి రాసి ఉంచుకుంటారు. కానీ లాభం ఏముంది? క్రిస్టియన్ల సెయింట్ జేవియర్ అనే ఒకరున్నారు. అతని శరీరం ఇంకా ఉంచబడింది అంటారు. గోవాలో ఇంకా ఉంచబడిందని చెప్తారు. అతనిది కూడా మందిరంలాగా తయారు చేయబడింది. ఎవరికీ చూపించరు, కేవలం కాలు మాత్రమే చూపిస్తారు. ఎవరైనా ఆ కాలు ముట్టుకుంటే అనారోగ్యం పొందరని అంటారు. కాలు ముట్టుకున్న తర్వాత అనారోగ్యం నుండి కోలుకుంటే అతని కృపగా భావిస్తారు. భావనకు బాడుగా దొరుకుతుందని బాబా అంటారు. నిశ్చయ బుద్ధులు అవ్వడం వల్ల కొంత లాభం ఉంటుంది. అలాగే అయినట్లయితే మనుషులు అక్కడి అలాగే రోగాలన్నీ బాగైపోతానంటే ఇంకా అసలు అవసరమే లేదు కదా. డాక్టర్ల అవసరంలా ఏం అవసరంలా, గుంపులుగా వెళ్ళిపోతారు. మేళ అయిపోతుంది. తండ్రి కూడా ఇక్కడికి వచ్చారు, అయినా అంతమంది ఇక్కడ ఉండరు. అంతమంది ఉండేందుకు స్థానం కూడా లేదు. లెక్కలేనంత మందిగా అయ్యే సమయం వచ్చినప్పుడు వినాశం అయిపోతుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. తమోప్రధానం అయిపోతుంది. అప్పుడు ఈ వృక్షం మారుతుంది. ఇది ఎంతటి అనంతమైన వృక్షం! ఎవరైతే ముందు నంబర్లో వెళ్ళాలో వాళ్లే ముందుగా వస్తారు. నంబర్ వారిగా వస్తారు కదా. సూర్యవంశీలందరూ కలిసి అయితే రారు.
చంద్రవంశీయులు కూడా అందరూ ఒకేసారి కలిసి రారు. నంబర్ వారుగా మాల అనుసారంగానే వస్తారు. పాత్రధారులందరూ ఒకేసారి ఎలా వస్తారు? ఆటయే చెడిపోతుంది. ఈ ఆట చాలా ఖచ్చితంగా తయారయ్యింది. ఇందులో ఏమీ మారడానికి వీలు లేదు. హుబహూ తయారై ఉంది. దీంట్లో మారే ప్రసక్తే లేదు. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడే కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే గుర్తుంచుకోవాలి. ఇతర సత్సంగాలలో వేరే విషయాలు బుద్ధిలోకొస్తాయి. మీ సంపాదన అయ్యేటువంటి చదువు ఇదొక్కటే. ఆ శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా సంపాదన జరగదు. కొన్ని గుణాలు మంచి ఉంటాయి. గ్రంథాన్ని చదవడానికి కూర్చున్నప్పుడు అందరూ నిర్వికారీలుగా ఉంటారని ఏమీ లేదు. బాబా అంటారు, ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారం ద్వారానే జన్మ తీసుకుంటారు. పిల్లలైన మిమ్మల్ని అక్కడ జన్మ ఎలా తీసుకుంటారని ఎవరన్నా అడిగితే చెప్పండి. అక్కడ పంచవికారాలే ఉండవు. యోగా బలం ద్వారా జన్మ తీసుకుంటారు. పిల్లలు జన్మించక ముందే జన్మించనున్నారని సాక్షాత్కారం అవుతుంది. అక్కడ వికారాల మాటే ఉండదు. ఇక్కడైతే పిల్లలను కూడా మాయ పడేస్తుంది. కొందరు బాబాకు వచ్చి వినిపిస్తారు కూడా. వినిపించకపోతే 100 రెట్లు శిక్ష పడుతుంది. బాబా పిల్లలందరికీ చెప్తున్నారు, ఏదైనా పాపకర్మ జరిగితే వెంటనే బాబాకు తెలియచేయాలి. బాబా అవినాశీ వైద్యుడు. డాక్టర్కి వినిపించడం ద్వారా మీరు తేలికైపోతారు. ఎప్పటి వరకైతే సంగమ యుగం ఉందో అప్పటి వరకు బాబా నుండి ఏది దాచిపెట్టకూడదు. ఏదైనా దాచితే తండ్రి హృదయాన్ని జయించలేరు. ఆధారమంతా పురుషార్థం పైన ఉంది. స్కూల్కు రాకపోతే మీ నడవడిక ఎలా బాగుపడుతుంది? అంతే కదా. అందుకే స్కూల్లో కూడా అంటే ఈ కాలంలో ఊరికనే కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కండక్ట్ అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్. స్కూల్కి రాకపోతే మీ నడవడిక ఎలా బాగుపడుతుంది? ఈ సమయంలో భారతదేశంలో చెడు ప్రవర్తన ఉంది. వికారాలే మొట్టమొదట చెడు ప్రవర్తన. అందుకే బాబా అంటారు, పిల్లలు కామ వికారం మీ మహాశత్రువు. ముందు కూడా ఈ గీతా జ్ఞానాన్ని విన్నప్పుడు ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు బాబా డైరెక్ట్గా గీత వినిపిస్తున్నారు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు దివ్య బుద్ధిని ఇచ్చారు. కాబట్టి భక్తి అనగానే ఏమేం చేసేవాళ్ళము అని నవ్వొస్తుంది. ఏమేం చేసేవాళ్ళము? సూర్యుని భగవంతుడు అని సూర్య నమస్కారాలు చేసేది ఆరోగ్యం బాగుంటుంది. ఆసనాలు వగైరా చేస్తే తర్వాత రామకోటి రాసేది భలే. ఆ రామకోటి రాసినంతసేపు బాగుంటుంది. మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయిపోతారు. బాబా అదే అంటున్నారు. ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు. ఇప్పుడు బాబా డైరెక్ట్గా గీత వినిపిస్తున్నారు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు దివ్య బుద్ధిని ఇచ్చారు. కాబట్టి భక్తి అనగానే ఏమేం చేసేవాళ్ళమని నవ్వొస్తుంది. ఇప్పుడైతే బాబా శిక్షణని ఇస్తున్నారు. ఇందులో దయా కృప లేదా ఆశీర్వాదాల మాటే లేదు. మీపైన మీరే దయా కృప లేదా ఆశీర్వాదం చూపుకోవాలి. బాబా ప్రతి బిడ్డ చేత పురుషార్థం చేయిస్తారు. కొందరైతే పురుషార్థం చేసి బాబా హృదయాన్ని జయిస్తారు. కొందరైతే పురుషార్థం చేస్తూ చనిపోతారు. అంటే బాబాకు విడాకులు ఇచ్చేస్తారు. బాబా అయితే పిల్లలందరినీ ఒకేలాగా చదివిస్తారు. మళ్ళీ ఏదో ఒక సమయంలో ఎంతటి గుహ్యమైన విషయాలు వెలువడతాయంటే వాటితో సంశయమే ఎగిరిపోతుంది. మళ్ళీ లేచి నిల్చుంటారు. అందుకనే బాబా చదువుని ఎప్పుడూ మిస్ కాకూడదు అంటారు. ಯಾವ మురళి ద్వారా ఏ పాయింట్ ద్వారా ఆత్మ కళ్యాణం జరుగుతుందో తెలియదు కదా. అందుకు ముఖ్యమైనది బాబా స్మృతి. దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. ఎవరన్నా చీచే విషయాలు ఏమన్నా చెప్తే విన్నట్లు వదిలేయాలి. చెడుని వినకండి. ఉన్నత పదవి పొందాలంటే పేరు ప్రతిష్టలు, మానవమానాలు, సుఖదుఖాలు, ఓటమి గెలుపులు అన్నింటినీ తప్పక సహించాలి. బాబా ఎన్ని యుక్తులను తెలియచేస్తున్నారు. అయినా పిల్లలు బాబాతో కూడా విన్నట్లుగా బాబా చూడండి విన్నట్లుగా ఉంటే ప్రవర్తిస్తే హాజీ ప్రవర్తిస్తే వారు ఏం పదవిని పొందుతారు? కొంతమంది ఊరికే ముందర హాంజీ అంటారు, వెనకాల వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు. ఎప్పటి వరకైతే అశరీరీలుగా కారో అప్పటి వరకు మాయ వల్ల ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. బాబా మాటను వినకపోతే తండ్రిని అగౌరవపరిచినట్లే కదా. అయినా బాబా అంటారు, పిల్లలు సదా జీవిస్తూ
మేల్కొని ఉండండి. బాబాను స్మృతి చేసి ఉన్నత పదవిని పొందాలి. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం: ఎవరైనా వ్యతిరేకమైన మాటలను మాట్లాడితే విన్నట్లుగా ఉండండి. చెడు వినకండి. దుఃఖం సుఖం మానవమానాలు అన్నింటినీ సహించాలి. రెండవ పాయింట్: బాబా ఏదైతే వినిపిస్తారో దాన్ని విన్నట్లు చేసి తండ్రిని అగౌరవపరచకూడదు. మాయ దెబ్బ నుండి రక్షించుకునేందుకు అశరీరీగా అయ్యే అభ్యాసం తప్పక చేయాలి. అశరీరీగా అయ్యే అభ్యాసం తప్పక చేయాలి. విన్నట్లుగా ఉంటే బాబా చెప్పింది బాబాకి అగౌరవం చేసినట్లు కదా. మాయ నుంచి రక్షించుకోవాలి అంటే వినకుండా ఉండడం కూడా మాయనే. అశరీరీగా అయ్యే అభ్యాసం చేస్తే స్వయం బిందు స్వరూపం ఆత్మని నేను. బాబా కూడా బిందువు అయినారు. బాబా జ్ఞాన సాగర్లు అయినారు. మనం జ్ఞాన స్వరూపం. ఎంత అశరీరి అభ్యాసం చేస్తే అంత శక్తి బాబాతో సంబంధం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మాయ నుంచి దూరం అవుతుంది. వరదానం: బాబా సమానంగా దయాహృదయులుగా అయ్యి అందరినీ క్షమించి స్నేహాన్నిచ్చే మాస్టర్ దాతలుగా కండి. బాబా సమానంగా దయాహృదయులుగా అయ్యి అందరినీ క్షమించి స్నేహాన్నిచ్చే మాస్టర్ దాతలుగా కండి. స్నేహాన్ని ఇచ్చేవాళ్ళు ఎవ్వరు ఏమనేది ఆలోచించకుండా స్నేహాన్ని ఇచ్చేవాళ్ళు మాస్టర్ దాతలుగా అవుతారు. వివరణ: ఏ విధంగా బాబాను దయాహృదయుడు అని అంటారో అలాగే పిల్లలైన మీరు కూడా దయాహృదయులు. ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారే కళ్యాణాన్ని చేయగలరు. అకళ్యాణం చేయువారిని కూడా వారు క్షమించగలరు. వారు మాస్టర్ స్నేహసాగర్లుగా ఉంటారు. వారి వద్ద స్నేహము తప్ప ఇంకేమీ ఉండదు. వర్తమాన సమయంలో సంపద కన్నా ఎక్కువగా స్నేహం అవసరంగా ఉంది. సంపద కన్నా ఎక్కువగా స్నేహం అవసరం. కావున మాస్టర్ దాతలుగా అందరికీ స్నేహాన్ని ఇస్తూ ముందుకెళ్ళండి. ఎవ్వరూ వట్టి చేతులతో వెళ్ళకూడదు. స్లోగన్: తీవ్ర పురుషార్థులుగా కావాలనే కోరికుంటే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దారి లభిస్తుంది. తీవ్ర పురుషార్థులుగా కావాలనే కోరికే ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ దారి లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. పురుషార్థానికి దారి. ఓం శాంతి.